అనే కాన్సెప్ట్లో రే డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఈజీగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అది. మనం ఇవాళ దాన్ని చాలా ఈజీగా నేర్చుకుందాం. వెల్కమ్ టు స్మార్ట్ సైన్స్ తెలుగు ఛానల్. ఈజీగా అర్థం చేసుకో, ఫాస్ట్గా గుర్తుపెట్టుకో. లెట్స్ మూవ్ టు ద టాపిక్. కర్వ్డ్ మిర్రర్స్ అంటే కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్కి రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. అసలు రే డయాగ్రామ్స్ ఎందుకు డ్రా చేస్తాం? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో కనుక్కోవడానికి. అంటే for different object distances, depending upon the object distance, we have different kinds of images will be formed on curved mirrors. To know the image, we will draw a ray diagram. అయితే ఈ రే డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు తెలియాల్సింది బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్. అంటే ఏంటి? ఒక లైట్ రే కర్వ్డ్ మిర్రర్ మీద పడ్డప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది, హౌ ఇట్ బిహేవ్స్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ఏ కర్వ్డ్ మిర్రర్, వెదర్ ఇట్ ఈస్ అ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్. ఫస్ట్ మనం బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ బాగా అర్థం చేసుకుంటే రే డయాగ్రామ్స్ డ్రా చేయడం అనేది చాలా ఈజీ. సో లెట్స్ డూ దట్ ఫస్ట్. బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్. మనకి కర్వ్డ్ మిర్రర్స్, this is what mirror? Concave mirror. ఎందుకు ఇది కాన్కేవ్ మిర్రర్? బికాస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వాజ్ ఇన్సైడ్. అందుకే నేను ఈ రేస్ డ్రా చేశాను టు అండర్స్టాండ్. అంటే ఏది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఏది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ చెప్పడానికే నేను ఇట్లా డ్రా చేశాను. ఈ లైన్స్ డ్రా చేసినప్పుడు కాన్కేవ్ మిర్రర్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్? ద మిర్రర్ విచ్ ఈస్ బెంట్ ఇన్సైడ్. దాని మీనింగ్ ఏంటి? ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ విల్ బి ఇన్సైడ్. దాన్నే మనం కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ మీద లైట్ రేస్ పడ్డప్పుడు అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది ఫస్ట్ మనకి తెలియాలి. Then we can easily draw a ray diagram. So this is known as optic center, which is denoted as pole. The center of the curved surface is known as pole. Now here we will take the focal point and here the center of curvature. So బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ తెలిస్తే రే డయాగ్రామ్స్ డ్రా చేయడం ఈజీ అవుతుంది. మనకి 4 different kinds of behavior of light rays are there. అవేంటి? when any ray traveling parallel to the principal axis. మీరు అబ్జర్వ్ చేస్తే గనక the light ray was traveling, this horizontal line is known as principal axis. దీన్ని మనం principal axis అంటాం. any light ray traveling parallel to the principal axis. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? it was touching the reflecting surface. Once it touches the reflecting surface, it reflects back. That is only reflection of light. ఈ రిఫ్లెక్టెడ్ రే ఎలా పాస్ అవుతుంది? it passes through focal point. It passes through focal point. అయితే ఇప్పుడు ఇంకొక డయాగ్రామ్ చూడండి. పోల్, focal point, center of curvature. Any ray traveling parallel to the principal axis travels through the focal point after reflection. రెండు రే డయాగ్రామ్స్ కరెక్టే. మనకి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో ఇట్లా ఉంది, స్టేట్ టెక్స్ట్ బుక్ లో ఇట్లా ఉంది. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు రెండు రే డయాగ్రామ్స్ ని అబ్జర్వ్ చేస్తే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఇన్సైడ్. మనకి ఒకటే గుర్తుండాలి, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి? ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఇన్సైడ్. అది ఒక్కటే మనకి మైండ్ లో ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బిహేవియర్ ఆఫ్ లైట్ రే. వెన్ ఎనీ లైట్ రే ట్రావెల్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, పాసెస్ త్రూ ఫోకల్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? నేను ఆరో మార్క్స్ వేశాను. ఆరో మార్క్స్ వల్లే మనకి ఏది ఇన్సిడెంట్ రే, ఏది రిఫ్లెక్టెడ్ రే అని తెలుస్తుంది. వితౌట్ ఆరో మార్క్స్ విల్ నాట్ బి awarded in the exam, because మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి విచ్ ఈస్ అన్ ఇన్సిడెంట్ రే అండ్ విచ్ ఈస్ ఏ రిఫ్లెక్టెడ్ రే. This is the first light ray, first behavior of light ray when it comes to a concave mirror. So second one ఏంటి? బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ తెలిస్తే రే డయాగ్రామ్స్ డ్రా చేయడం ఈజీ. బేసిక్ పాయింట్స్ లేకుండా మనం రే డయాగ్రామ్స్ ని డ్రా చేయలేం. అందుకే కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్, బికాస్ వాళ్ళకి బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ అనేది సరిగ్గా అర్థం చేసుకోరు. సో సెకండ్ వన్ ఈజ్ వాట్? సి
అగైన్ ఇఫ్ యూ మెన్షన్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికే నేను నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కి లైన్స్ డ్రా చేస్తున్నాను. అగైన్ వీ హ్యావ్ పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఏం తీసుకుంటాము, సెకండ్ బిహేవియర్ ఏంటంటే ఎనీ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ఆర్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. మీరు అబ్జర్వ్ చేస్తే గనక ద లైట్ రే వాస్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే ఎట్లా ట్రావెల్ చేస్తుంది, త్రూ ద ఫోకల్ పాయింట్ ఆఫ్టర్ ఇట్ వాస్ టచింగ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, రైట్. ఇది ఖచ్చితంగా మీరు డ్రా చేసిన లైట్ రే షుడ్ టచ్ అది ఖచ్చితంగా కర్వ్డ్ సర్ఫేస్ ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాతే మనకి రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో హౌ డస్ ఇట్ ట్రావెల్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ట్రావెల్స్ parallel to the principal axis. Like this it will travel. This is the second behavior. Ante any ray passing through the focal point travel parallel to principal axis after the reflection. నేను చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను విచ్ ఈస్ అన్ ఇన్సిడెంట్ రే, విచ్ ఈస్ అ రిఫ్లెక్టెడ్ రే. దాని డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. లైట్ రే విచ్ ఈస్ ఫాలింగ్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏదైనా లైట్ రే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడుతూ ఉంటే దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. దాన్ని దూరంగా వెళ్తూ ఉంటే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. విచ్ ఈస్ ట్రావెలింగ్ అవే ఫ్రమ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వి కాల్ ఇట్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే. సో దాన్ని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ ద సెకండ్ రిఫ్లెక్టింగ్, this is the second behavior of light ray. Now let's move to the third kind of ray. Third kind of ray is what? Again I am drawing concave mirror, pole, focal point, center of curvature. If you observe that the light ray which is traveling along the center of curvature, ఇప్పుడు లైట్ రే ఎట్లా ట్రావెల్ చేస్తుంది, ట్రావెలింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, దట్ ఈస్ ఇట్ జస్ట్ retraces its path. So this is the third behavior of light ray. Any light ray that is traveling through the center of curvature just retraces its path. అంటే ఏంటి, ఏదైతే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఉందో the same direction the light ray will travel, but in an on the same line only, but in an it also passes through center of curvature only, but in an opposite direction. అందుకే arrow marks మీరు అబ్జర్వ్ చేస్తే this is the incident ray and this is the reflected ray. This is the third behavior of light ray. Now next, fourth behavior of light ray we are going. What is the fourth behavior of light ray? Right, see, this is the concave mirror. అబ్జర్వ్ చేయండి, నేను మీకు డిఫరెన్స్ కోసం ఆ లైన్స్ డ్రా చేస్తున్నాను ప్రతిసారి. దిస్ ఈస్ పోల్, దిస్ ఈస్ ఫోకల్ పాయింట్ అండ్ దిస్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ద లైట్ రే వాజ్ ట్రావెలింగ్ బై మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. లైక్ దిస్ ఇట్ వాజ్ ట్రావెలింగ్. అంటే మనకి లైట్ రే ఎట్లా పాస్ అవుతుంది, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే వాజ్ traveling by making some angle with the principal axis and it will reflect by making the same angle with the principal axis. Now the principal axis will becomes the normal. So this is called angle of incidence and this is called angle of reflection. So concave mirror ki manaki ee 4 behavior of light rays unnai. ఈ 4 బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ తెలిస్తే గనక రే డయాగ్రామ్ డ్రా చేయడం ఈజీ అవుతుంది. సో ద వెరీ ఫస్ట్ రే డయాగ్రామ్, ఎప్పుడైనా రే డయాగ్రామ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనేది రాయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. సో ఆబ్జెక్ట్ ఎక్కడో చాలా దూరంగా ఉంది. ఇన్ఫినిట్ డిస్టెన్స్ మీన్స్ we can't able to see that. That's the reason I wrote infinite distance. మీరు ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో రిమెంబర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్ చూపించాల్సిన అవసరం లేదు. దట్స్ వన్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్ వైల్ డ్రాయింగ్ ద రే డయాగ్రామ్. ఇన్ఫినిట్ డిస్టెన్స్ అని కనపడగానే దేర్ ఈజ్ నో
criteria to show the object because object is at infinite distance. Remember one thing, object ఎప్పుడైనా infinite distance లో ఉన్నప్పుడు only one kind of rays will come. But ఆ rays ఏంటి, అవి parallel rays. Object నుంచి మనకు వచ్చే rays అన్ని కూడా parallel rays. చూడండి, I'm drawing the parallel rays. Parallel rays అంటే ఏంటి, the light rays which are traveling parallel to the principal axis. ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ రేస్. వెన్ దే టచెస్, మనకు ఆల్రెడీ బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ తెలుసు కదా, ఎనీ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాసెస్ త్రూ ఫోకల్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. సో ఈ రేస్ అన్ని కూడా ఏం చేస్తున్నాయి, ఆఫ్టర్ దే టచింగ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దే ఆల్ ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. ఇప్పుడు మనం రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఆరో మార్క్స్ చూపించాలి. సో ఆల్ ద రేస్ వర్ కన్వర్జింగ్ ఎట్ ఫోకల్ పాయింట్, సో యూ విల్ గెట్ ఏ రియల్. రియల్ అని ఎందుకు అంటున్నాను, బికాస్ ద లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే వర్ కన్వర్జింగ్ ఎట్ ఏ పాయింట్, ఒక దగ్గర కలుస్తున్నాయి. అలా రేస్ కలిస్తే ఫామ్ అయ్యే ఇమేజ్ ని మనం రియల్ ఇమేజ్ అంటాం. సో ఇట్స్ ఏ రియల్. రియల్ ఇమేజెస్ ఎప్పుడూ కూడా ఇన్వర్టెడ్ ఉంటాయి. దెన్ వీ షుడ్ మెన్షన్ ద సైజ్. పాయింట్ సైజ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఫోకల్ పాయింట్. Point size image is formed at F, which stands for focal point. I hope మీ అందరికీ కూడా ఈ రే డయాగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను, బికాస్ I have explained you the behavior of light rays. ఇంకా మీకు రే డయాగ్రామ్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ గో త్రూ మై యూట్యూబ్ ఛానల్, స్మార్ట్ సైన్స్ తెలుగు ఛానల్. ఈజీగా అర్థం చేసుకో, ఫాస్ట్గా గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.